హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మొండికెత్తిన దాన్ని మొగుడేం చేయు, రచ్చకెక్కిన దాన్ని రాజేం చేయు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. రీసెంట్గా శరణమన్నయ్య నటించిన పెద్ది సినిమా రిలీజ్ అయింది. ఎక్కడా స్టాప్ లేకుండా నాన్ స్టాప్గా వెళ్ళి సేఫ్గా అండమాన్లో ల్యాండ్ అయింది. ఈ సినిమా ఒరిజినల్ కలెక్షన్లు చిరంజీవికే తెలియాలి. నిర్మాత మీడియా ముందుకు వచ్చి కలెక్షన్లు రావడం లేదు, అసలు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు, ఇది కేస్ స్టడీ అని అంటుంటే నీకు తెలియదులే నువ్వు ఊరుకోండు అని ఇంకో సక్సెస్ మీట్ పెట్టి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 450 కోట్లు వచ్చాయి, నేషనల్ అవార్డు కూడా దారిలో ఉంది అని డబ్బా కొడుతున్నాడు. గుడ్డు పొదిగి పిల్ల అయినప్పుడు కోడి కలిగే ఆనందం నాకు కలుగుతుంది అన్నాడు. పైన పటారం లోన లోటారం అని జనాలు నవ్వుతున్నా వెనక్కి తగ్గడం లేదు. ట్రేడ్ లెక్కలకి పోస్టర్ లెక్కలకి 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఫ్లాప్ అయిన సినిమాని ఇండస్ట్రీ హిట్ అన్న రేంజ్లో ఉదరగొడుతున్నారు. జిల్లేడు చెట్టుకి పారజాతాలు పొయ్యిన ఫేక్ కలెక్షన్లు, ఫేక్ పోస్టర్లు, ఫేక్ పిఆర్ టీం రుద్దుర్లు అనాదిగా వస్తున్న వారి ఆచారం ఇప్పుడు కొత్తగా శరణమన్నయ్యని ఒరిజినల్ కలెక్షన్లు అడగడం కామెడీగా ఉంటుంది అని జనాలు కూడా లైట్ తీసుకున్నారు. అయితే ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, సడన్గా మెగా ఫ్యామిలీలో శరణమన్నయ్య ఫీచర్ గురించి ఇన్సెక్యూరిటీ ఎక్కువైంది. ఒక విధమైన అలజడి రేగుతోంది. దానికి కారణం ఆయన వీక్ మార్కెట్, లో సక్సెస్ రేటు. పెద్ద సినిమాని బ్రతికించడానికి వాళ్ళు పడ్డ పాటలు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వాడు కూడా పడుండాడు. సోలో రిలీజ్ ప్లాన్ చేశారు, భారీ టికెట్ హైక్స్కి పర్మిషన్ తెచ్చుకున్నారు, నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకొని సొంత పిఆర్లతో డబ్బా కొట్టించుకున్నారు. బ్రేక్ ఈవెన్ కాకపోయినా 4 సక్సెస్ మీట్లు పెట్టారు. ఇక ఫేక్ పోస్టర్లకి అంతే లేదు. సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ అని వేసుకునే కాడికి వచ్చారు. ఎన్ని చేసినా సరే కలెక్షన్లు మాత్రం శూన్యం. హిందీ, కర్ణాటక, మలయాళం, తమిళం, ఓవర్సీస్లో బ్లాక్ హోల్ అంత బొక్కపడి సరిపోయింది. లేదంటే ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ నెంబర్ 1 గ్రాసర్ అని కూడా వేసుకునేవాళ్ళు. అదిగాక మా సినిమా చూడండి అని బ్రతిమాలుకున్నారు. అలాగే సీన్లు యాడ్ చేసాం రండి అన్నారు. ఇలా ఎన్ని అవస్థలు పడినా సరే 30 కోట్లు బొక్క పెట్టింది. ఇది ఓవరాల్గా. ఏరియా వైజ్ చూసుకుంటే బ్లాక్ హోల్ కంటే పెద్ద బొక్కే పడింది. ఎంత రుద్దినా ఫ్లాపే అయింది. హ్యాట్రిక్ ఫ్లాప్ పడకూడదని చాలా ట్రై చేశారు. కానీ శరణమన్నయ్య చాలా ఈజీగా హ్యాట్రిక్ కంప్లీట్ చేశాడు. తనని స్టార్గా నిలబెట్టడానికి చిరంజీవి నానా తంటాలు పడ్డాడు, ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. అయినా సరే శరణమన్నయ్య టైటోని మాత్రం క్రాస్ చేయలేకపోతున్నాడు ఇప్పటికి కూడా. అప్పుడెప్పుడో మగధీర సినిమా హిట్ అయితే అంతా శరణమన్నయ్యేదే అని రుద్దారు. ఆ తర్వాత మళ్ళీ సోయిలో లేకుండా పోయాడు అన్నయ్య. మళ్ళీ రాజమౌళి త్రిబుల్ రూపంలో ఎన్టీఆర్ని జత చేసి హిట్ ఇచ్చాడు. అది హిట్ అవ్వడంతో అంతా శరణమన్నయ్యేదేని డబ్బా కొట్టి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా తగిలించారు. రాజమౌళిది ఏం లేదు అన్నారు. ఎన్టీఆర్ని ట్రోల్ చేసి మరీ అన్నయ్యకి జాకీలేశారు. ప్యాన్ ఇండియా నెంబర్ 1 అన్నారు. కట్ చేస్తే పాదకొట్టం సినిమాతో అన్నయ్య పెతాపం మరోసారి బయటపడింది. డే 1 కలెక్షన్లు లేవు. లాంగ్ రన్ అనే మాటకే తావు లేకుండా చేశాడు. దాన్ని ఎలాగోలా మేనేజ్ చేశారనుకోండి, అది వేరే విషయం. ఆయన ప్రతాపం ఏంటో గేమ్ డేంజర్తో చూపిస్తాడు, శంకరమంగుళంకి లైఫ్ ఇస్తాడు అన్నారు. కట్ చేస్తే డే 1 కలెక్షన్లు లేక పేకు పోస్టర్, అది కూడా భారీ పేకు పోస్టర్ దించాల్సి వచ్చింది. మామూలు పేకు కాదది. తెలుగు సినిమా చరిత్రలోనే కనీ విని ఎరుగని పేకు పోస్టర్ అది. RRR సినిమాతో ఎంత ఫేమస్ అయ్యాడో తెలియదు కానీ ఈ పేకు పోస్టర్తో మాత్రం ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అన్నయ్య. ఎన్టీఆర్ కంటే పెద్ద స్టార్ అనిపించుకోవాలన్న తాపత్రయంతో ఆ పోస్టర్ దించాడు. పోస్టర్ దించితే పెద్ద హీరో అయిపోతారా? పెద్ద కామెడీ పీస్ అయిపోయాడు. దాంతో అలర్ట్ అయిన మెగా ఫ్యామిలీ పెద్ద సినిమాతో అయినా సరే అన్నయ్యని మళ్ళీ లైమ్లైట్లోకి తేవాలని చూస్తే అది కాస్త బెడిసి కొట్టింది. పిఆర్లతో రుద్దినా, సోలో రిలీజ్ ఇచ్చి భారీ టికెట్ హైక్స్ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. పోటీ ఏ సినిమా లేకపోవడంతో ఫ్లాప్ అయింది, లేదంటే డిజాస్టర్ అయ్యి ఉండేది. వాళ్ళ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అట్టర్ ఫ్లాప్ సినిమాకి 4 సక్సెస్ మీట్లు పెట్టారంటేనే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ఇన్సెక్యూరిటీతో ఉన్నారో. వాళ్ళని పెన్నం మీద నుంచి పొయ్యిలో పడేశాడు శరణమన్నయ్య. దానికి కారణం ఆయన వీక్ మార్కెట్. రాజమౌళితో సినిమా చేస్తే తారాజువల్లాగా పైకి ఎగురుతాడు, లేదంటే తుస్సే. మగధీర, RRR సినిమాల తర్వాత బాగా జాకీలేశారు. స్టార్ హీరోని రుద్దారు. తర్వాత యథావిధిగా అన్నయ్య తన రూట్లోనే నడిచి టైర్ 2 హీరోలకి గట్టి పోటీ ఇచ్చాడు. స్టార్ హీరో అంటే హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా డే 1 కలెక్షన్స్, వీకెండ్ రికార్డులు పెట్టాలి. కానీ ఇక్కడ శరణమన్నయ్యకి హిట్ అయినా ఫ్లాప్ అయినా డే 1 కలెక్షన్లే ఉండడం లేదు. గేమ్ డేంజర్కి ఫ్లాప్ టాక్ వస్తే 186 కోట్ల పేకు పోస్టర్ దించాల్సి వచ్చింది. పెద్ద సినిమాకి హిట్ టాక్ వచ్చినా డే 1 కలెక్షన్స్ లేవు. 100 కోట్లు వస్తే 135 కోట్ల పేక్ పోస్టర్ దించాల్సి వచ్చింది. అది కూడా సోలోగా రిలీజ్ ఇచ్చి భారీ టికెట్ రేట్లు పెడితే ఆ మాత్రం వచ్చాయి. పోటీలో ఉంటుంటే గేమ్ డేంజర్తో తలకిందులుగా ఫైట్ చేసి ఉండేవాడు. ముందుగా నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకుంటే చాలే అనుకున్నారు. కానీ లేటుగా అర్థమైంది ఏంటంటే శరణమన్నయ్యకి మార్కెట్ లేదు అని అర్థమైంది. RRR హిట్ అయితే ప్యాన్ ఇండియా హీరోని రుద్దారు.
కానీ తెలుగు రాష్ట్రాలు దాటితే ఎవడూ దేకడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా తండ్రి బాబాయ్ ఫ్యాన్సే ఇప్పటికీ మోస్తున్నారు. శరణమన్నయ్యకి ఓన్ ఫ్యాన్ బేస్ లేదనేది వాస్తవమని మరోసారి ప్రూవ్ అయింది. దాంతో బాగా ఇన్సెక్యూరిటీతో ఫీల్ అయిపోయి సొంత డబ్బాలు భజనలు చేసుకుంటున్నారు. నేషనల్ అవార్డు, వింటేజ్ మెగాస్టార్ అని రుద్దడం స్టార్ట్ చేశారు. శరణమన్నయ్య లో సక్సెస్ రేటు, వీక్ మార్కెట్ ఒకవైపు భయపెడుతుంటే ఇతర హీరోల దూకుడు, వారి కలెక్షన్లు, రికార్డులు, లైనప్స్ మరింత భయపెడుతున్నాయి వాళ్ళని. RRRలో హీరోగా చేసిన ఎన్టీఆర్ని సైడ్ హీరో, సెకండ్ హీరో అని ట్రోల్ చేయిస్తే దేవర సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ చేసి తన స్టార్ పవర్ ఏంటో చూపించి సైడ్ హీరోనా మెయిన్ హీరోనా అనేది చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్. ఫ్లాప్ టాక్ వచ్చిన దేవర పరిస్థితి ఇలా ఉందంటే రేపు డ్రాగన్ సినిమా ఊచకోత తలుచుకుంటుంటేనే మరింత భయం వేస్తుంది వాళ్ళకి. మరోవైపు అల్లు అర్జున్ ఏమో మార్కెట్ని, స్టార్డమ్ని, ఓన్ ఫ్యాన్ బేస్ని పెంచుకొని ఏకంగా నేషనల్ అవార్డే కొట్టేశాడు. ఇంకా నిద్ర పట్టడం లేదు వాళ్ళకి. దాంతో నేషనల్ అవార్డు అని కలవరిస్తున్నారు. శరణమన్నయ్య వీక్ మార్కెట్ ఓవైపు భయపెడుతుంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్ స్టార్డమ్, వారి విజయాలు మరింత భయపెట్టి ఇన్సెక్యూరిటీకి గురయ్యేలా చేస్తున్నాయి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? శరణమన్నయ్యకి ఓన్ ఫ్యాన్ బేస్ ఉందా లేదా? మీరేమంటారో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.